అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ రెడ్ చిల్లీ చికెన్ కర్రీ అండి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది రైస్లోకి, చపాతీలోకి. ఇవి ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దీనిలో కారం అనేది వేయకుండా ఈ రెడ్ చిల్లీయే సరిపోతుంది. అందులో రెడ్ చిల్లీ, ధనియాలు, చెక్క, లవంగాలు, ఇలాచి, కొంచెం జీలకర్ర వేసానండి. ఎండుమిర్చి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి. కారం కూడా మరీ అంత ఎక్కువ తినకూడదు, సరిపడా తింటే సరిపోతుంది. ముందుగా ఈ మసాలా కోసం ఇవి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ లేకుండా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొంచెం మిరియాలు కూడా వేయాలండి. వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 చిన్న సైజు ఉల్లిపాయలు సరిపోతాయి. ఈ మసాలా రెడ్ చిల్లీకి మసాలాతోటే ఎక్కువ ఇది ఉంటుందండి. అలాగే 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగా ఇప్పుడు స్టవ్ వెలిగించి పెట్టుకున్నానండి. దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం చికెన్లో కూడా ఆయిల్ ఉంటుంది కదండి, అందుకే సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ వేసి ఇలా గరిటెతో తిప్పుకోవాలండి. ఒకసారి ఇలాగా మొత్తం కూడా ఉల్లిపాయని ఇలా కలిపిన తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసి మొత్తం కలపాలి. దీనిలో ఇదేంటంటే వేరే కారం లేకుండా మసాలా, గరం మసాలా అన్నీ ఇందులోనే ఉంటాయి కదండి. ఒకసారి మసాలా చేసుకుని ఇలా చేసుకుంటే బాగుంటుందని ఈరోజు కొంచెం సాల్ట్ వేసానండి, ఉల్లిపాయకి సరిపడా. చికెన్ వేసిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత కొంచెం పుదీనా వేసుకున్నానండి. ఈ ఉల్లిపాయలో వేగితే ఫ్లేవర్ బాగుంటుందని. ఈరోజు ఏంటో ఫోన్ లైటింగ్ సరిగ్గా ఇది లేదండి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. దీనిలో వేసి మొత్తాన్ని కూడా కలపాలండి. ఫోన్ లైటింగ్ ఆన్ ఆఫ్ అవుతుందండి, దాని మూలంగా కొంచెం అంత క్లారిటీగా ఇది అనిపించలేదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 ఫుల్ స్పూన్ వేసుకోవాలండి. వేసి మొత్తాన్ని కూడా చికెన్లో కలపాలి. ఇలాగా చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. చపాతీ, రోటీ, పుల్కా, అలాగే రైస్లో కూడా బాగుంటుంది. ఇది ఇలా చేసుకుని కొంచెం మంట తగ్గించి పెట్టి దానిలో ఉన్న నీరంతా కూడా ఇంకిపోయే వరకు ఉంచాలండి. ఇప్పుడు మనం మసాలాకి ముందుగా ఎండుమిర్చి, ధనియాలు అవి ఫ్రై చేసిన వాటిల్లో 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇలా బాగా బరెగ్గా ఉండాలండి మసాలా అనేది. ఇప్పుడు దీనికి సరిపడా గళ్ళుప్పు వేసుకోవాలి. దీనిలో వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న ఈ మసాలా, రెడ్ చిల్లీ మసాలా అనేది దీనిలో వేసుకోవాలండి. వేసి మొత్తాన్ని కూడా ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం మిక్సీ జార్లో ఇంకా కొంచెం మసాలా ఉంది కదండి, దానిలో వాటర్ పోసి మనం ఈ కర్రీకి ఎంత కావాలో దాన్ని చూసి వేసుకోవాలండి వాటరు. ఇవి మనకి డ్రైగా అయినా చేసుకోవచ్చు, లేదంటే నేనైతే కర్రీలానే చేస్తున్నానండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉంది కదా, దానిలోనే వాటర్ వేసి మొత్తాన్ని కూడా కలిపి ఈ కర్రీలో వేస్తున్నానండి. ఇది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. కొంచెం రెడ్గా కూడా ఉంటుందండి, అంటే అప్పుడప్పుడు చేసింది కదా ఎండుమిర్చి మసాలా అనేది. ఇలా ఒకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్కి చూస్తే ఇలా అయింది కదండి. ఇంకా ఒక 2 మినిట్స్ అయితే అయిపోతుంది. మనం గ్రేవీ ఎంత కావాలో అంత చూసి పెట్టుకోవాలి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. అయిపోయిందండి. దీనికి వేరే గరం మసాలా అవసరం లేదు. దీనిలో చివరికి కొత్తిమీర, పుదీనా వేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. మనం తినేదాన్ని బట్టే రకరకాలుగా చేసుకోవచ్చండి. నేను ఈరోజు అయితే రెడ్ చిల్లీ చికెన్ కర్రీ చేశాను. అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.